ఈ అమ్మాయి చేయి పెట్టుకున్నాడంట అనేది ఎంత వినటానికే ఆయన గురించి తెలిసినోడు కానీ ఇండస్ట్రీ తెలిసినోడు హాస్యాస్పదంగా ఉంటుంది. అది చెప్తా చాలా ఆయనకి సపోర్ట్ చేసే మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా, అటు డాన్సర్సే కావచ్చు, ఇండస్ట్రీ వాళ్ళే కావచ్చు. ఎందుకంటే అతను అన్ని చూసామమ్మా. ఆయన అసిస్టెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవడమ్మా. అసిస్టెంట్ డాన్సర్స్ దగ్గర డాన్సర్స్ రూల్ ప్రకారం వాళ్ళ అసోసియేషన్ రూల్ ఈయన పెట్టింది కాదు. అసోసియేషన్ ప్రతి డాన్సరు 2% తన రెమ్యూనరేషన్లో డాన్స్ మాస్టర్కి ఇవ్వాలి. తీసుకోరు కానీ అది తీసుకోడు. ఏమంటాడు పైగా, నేనేమో ఒక మూమెంట్ ఒకసారి చూపిస్తాను, మీరు 6 సార్లు రిహార్సల్ చేస్తారు. లైట్ కోసం ఒకసారి, కెమెరామెన్ కోసం ఒకసారి, హీరోయిన్ కోసం ఒకసారి, టోటల్ సెటప్ కోసం ఒకసారి 6 సార్లు రిహార్సల్ చేయాలి, మీరు చేసి చూపించాలి. నేను ఒక్కసారి చూపించేసి ఉంటాను. సో కష్టం మీది, మీ కష్టం నాకెందుకు వద్దు, ఆ కష్టం మీరే తీసుకొని. ఇంతటి మానవతావాదత ఇలా చెవుల్లో మాకు తెలిసి ఇవన్నీ. సో ఎవరైనా హెల్ప్ అని అడిగితే గబుక్కుని జేబులో ఉన్న తీసి ఇచ్చేవాడు. అందుకని ఇంత పేరున్న ఇంత సొంత ఇల్లు లేదని వాళ్ళ పిల్లల భార్య గొడవ పెడతా ఉంటుంది. ఇలాగైతే ఎట్లాగో మనకు సొంత ఇల్లు లేదు, ఇప్పుడే మొదలెట్టింది. వాళ్ళ భార్య గొడవ చేసి ఇప్పుడు మొదలెట్టింది. అది అలాంటి మనిషి ఈ శుద్ధమైన దీనికోసం షూటింగ్ దగ్గర చేస్తాడంటే అస్సలు నమ్మశక్యంగానే విషయం. ఇక్కడ ఇదే ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. ఎక్స్‌ప్లాయిటేషన్ అది వేరే కారణాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. సో ఒక విషయం మనం చర్చించేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు విచిష్టంతో మాట్లాడాలి నా కోరిక. వీళ్ళు అందుకని ఈయన చంద్రబాబు గురించి మాట్లాడుతానంటే పర్సనల్గా కాదు. చంద్రబాబు గారు రాజకీయంగా గొప్పడు కాకపోతే 40 ఏళ్ళు 14 ఏళ్ళు సీఎం చేయడు. అదృష్టవంతుడులో మహర్జాతకుడు కాకపోతే రామారావు లాంటి దేవుడు లాంటి మనిషిని కింద పడేసి కూడా తను సజావుగా నిలబడగలిగాడు, ప్రజల్ని ఒప్పించగలిగాడు. అదృష్టజాతకుడు. అలాంటి అదృష్టం ఇంకోళ్ళకి లేదు. డెఫినెట్గా రామారావు లాంటి సింహం లాంటి ఆయన్ని మూల కూర్చోబెట్టగలిగాడు. ఆయన కంట తడి పెట్టించి తను శ్రేష్ఠుడు అనిపించుకోగలిగాడు. అది అదృష్టం. మహర్జాతకుడు ఆ జాతకం వల్ల జరుగుతుంది. లేకపోతే అతనిలో ఉన్న కుళ్ళు రాజకీయాలకి, అతను ఉన్న క్షుద్ర రాజకీయాలకి ఎంత దూరం ప్రయాణం చేయకూడదు. భగవంతుడు ఒక్కొక్కరికి ఇస్తాడు. రావణాసురుడు కూడా చివరిదాకా బతకలేదా? చివరిదాకా వెళ్ళాడు. దుశ్శాసనులు కూడా చివరిదాకా వెళ్ళలేరు. అలా వెళ్తారు. వాడు కొంతమంది దుష్టులకు కూడా భగవంతుడు కొంత టైం ఇస్తాడు. అలా ఇచ్చారు. సరే, అంటే ప్రజెంట్ ఏమైతే సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఏమైతే నడుస్తున్నాయో, దేని గురించి అయితే మనం చర్చించుకుంటున్నామో, ప్రతి ఒక్క దాని గురించి కూడా ఎంత కూలంకషంగా మా బీ5 న్యూస్ ఛానల్కి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని ఇంత క్లియర్గా మాకు చెప్పినందుకు, ఇంత సమయం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చిట్టిబాబు గారు. నమస్తే అండి.